రోడ్ సైడ్ దొరికే ఆనియన్ పకోడీ క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. అలా ఇంట్లో ఎప్పుడు ట్రై చేద్దామన్నా పర్ఫెక్ట్గా రాదనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో అంతే పర్ఫెక్ట్గా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. దానికోసం అయితే మీడియం సైజ్ 2 ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని విడివిడిగా ఇలా సపరేట్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు దాకా శనగపిండిని, అరకప్పు దాకా బియ్యం పిండిని, టేస్ట్కి సరిపడినంత కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి మంచిగా కలుపుకోండి. ఇక్కడ ఒక చిన్న టిప్ అని చెప్పాను కదండి, బియ్యం పిండిని గిన్నెలో ఆడించిన దానికంటే మిక్సీలో కొద్దిగా బరకగా పట్టుకోండి. అప్పుడే ఆనియన్ పకోడీ క్రిస్పీగా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఈ పిండిని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ గట్టిగా తడుపుకోండి. ఎందుకంటే ఆనియన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ పట్టదు. ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు రెస్ట్ ఇవ్వండి. రెస్ట్ ఇచ్చిన తర్వాత ఆనియన్లో ఉండే వాటర్ అంతా పిండిలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఆనియన్ పకోడీ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వేడి నూనెలో ఆనియన్ పకోడీ వేసుకోవడమే, చూపిస్తున్నట్టు పకోడీని మొత్తం వేసుకోండి. ఈ పకోడీ పప్పన్నంలో కానీ, సాంబార్ అన్నంలో కానీ, రసం అన్నంలో కానీ సైడ్ డిష్గా చాలా పర్ఫెక్ట్గా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. 10 నిమిషాల్లోనే మనం తొందరగా చేసి పెట్టొచ్చండి. ఈవినింగ్ స్నాక్స్ కూడా ఈ పకోడీ చాలా బాగుంటుంది. ఇంట్లో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కింద అయితే కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఉంటా.